వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. డీహైడ్రేషన్ తగ్గించే ఆహారం. చలి వెనక్కి తగ్గింది, ఎండలు మెల్లగా మొదలవుతున్నాయి. దీనికి తగ్గట్లే మన ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఎదురవుతుంది. కీరా దోస, ఇందులో 96% వరకు నీరుంటుంది. దీన్ని పచ్చిగా కూడా తినేయచ్చు. పైగా ఇందులోని విటమిన్ సి, సిలికా లాంటి పోషకాలు కణాభివృద్ధికి, చర్మం ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడతాయి. వీటిని పొట్టుతోనే తినడం వల్ల పొటాషియం, మెగ్నీషియం, పీచు లాంటి పోషకాలు కూడా అందుతాయి. ఇంకా టమాటో, ఇందులో కూడా నీటి శాతం ఎక్కువగా, విటమిన్ సి, విటమిన్ ఏ ఎక్కువగా ఉంటాయి. అలాగే లైకోపిన్, పొటాషియం, ఫోలేట్, పీచు, మాంగనీస్, మెగ్నీషియం, నియాసిస్ పోషకాలు అందుతాయి. ఇవి శరీరాన్ని సులువుగా చల్లబరుస్తాయి. అంతేకాకుండా సొరకాయ, ఎండ వేడిని తగ్గించడంలో దీన్ని మించింది మరొకటి లేదండోయ్. ఇందులోనూ 96% నీరుంటుంది. బి, సి విటమిన్లు, ఇనుము, సోడియం, పొటాషియం లాంటి పోషకాలు దీని నుంచి మనం పొందవచ్చు. ఇందులో ఉండే నీటి శాతం వల్ల శరీరంలో డీహైడ్రేషన్, వడదెబ్బ తగలకుండా ఉంటుంది. సో మరి ఇవ్వండి ఇవాల్టి తాజా టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.